సంబంధిత కార్పొరేట్ కంపెనీస్ అందజేస్తారు. ఎందుకంటే వాళ్ళు 4-5 నెలల ముందే వాళ్ళ పర్యటనను ఖరారు చేసుకోవాలి. వాళ్ళ కంపెనీలు వాళ్ళ బోర్డు అప్రూవల్స్, ఇన్వెస్ట్మెంట్స్ని బోర్డులో అప్రూవల్ తీసుకోవాలంటే వాళ్ళకి తగిన సమయం ఇవ్వాలి. అందుకోసమని ఇంత ముందస్తుగానే యుఎస్ పర్యటనలు పెట్టుకొని విద్యా సంస్థల్ని, క్రీడా సంస్థల్ని, పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి కల్పించే సంస్థల్ని ఆహ్వానించడానికి ఒక ప్రత్యేకమైన పర్యటన పెట్టుకొని మేము వెళ్ళడం జరిగింది. చివరిగా ముఖ్యమంత్రి గారి పర్యటనలో స్పష్టత లేదంటున్నారు. నేను మీడియా మిత్రులకు ఒక మాట చెప్పదలుచుకున్నా. ఎనీ అఫీషియల్ విజిట్ భారత రాయబార కార్యాలయానికి సంబంధించిన అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తారు. ప్రతి సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. అక్కడ జరిగే ప్రతి చర్చను నోట్ చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కి భారత అంబాసిడర్ కానీ ఆయన పరిధిలో పనిచేసే భారత ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు విదేశాలలో ఎవరైతే ఉన్నారో విదేశాంగ రాయబార కార్యాలయం నుంచి వాళ్ళే కోఆర్డినేట్ చేస్తారు ఈ ప్రోగ్రామ్స్ అన్నిటినీ. ఎయిర్పోర్ట్లో నుంచి మమ్మల్ని రిసీవ్ దిగినప్పటి నుంచి తిరిగి విమానం ఎక్కించే వరకు అన్ని కార్యక్రమాలను భారత రాయబార కార్యాలయం పర్యవేక్షిస్తుంది. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ని కేంద్ర ప్రభుత్వానికి అందిస్తుంది. మీటింగ్లో జరిగిన చర్చల అంశాన్ని కూడా నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందిస్తుంది. ఇది చాటుమాటుగా పర్యటన కాదు, అధికారిక పర్యటన. అధికారిక పర్యటనలో భారత రాయబార కార్యాలయం ఏ దేశానికి వెళ్తే ఆ దేశానికి ఎందుకు ముందస్తుగా సమాచారం అందిస్తాం? వాళ్ళు తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి ఈ సమాచారాన్ని అంతా అందిస్తాం. కాబట్టి ఇవన్నీ అందించి ఇవన్నీ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ తెలియదా? ఆయన కూడా ఇంతకుముందు అంబాసిడర్గానే పనిచేసిండు కదా విదేశాలలో. జయశంకర్ గారు గతంలో మంత్రి కాకంటే ముందు విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిండు కదా. వారికి మొత్తం వివరాలు తెలుసు కదా. ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను తిరస్కరిస్తున్నారు అని అంటే సమీక్షించకుండా, సమాచారాన్ని సేకరించకుండా, ప్రధానమంత్రిగా దృష్టిలో లేకుంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? తెలంగాణ అంటే చులకన, తెలంగాణ అంటే చిన్నచూపు, తెలంగాణ అంటే వివక్ష. తెలంగాణ అభివృద్ధిని ఏ విధంగా అయినా అడ్డుకోవాలని గుజరాతీ నాయకత్వం ఈరోజు కుట్ర చేస్తున్నది. దీన్ని ముక్త కంఠంతో మేమందరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ తెలంగాణ వాదులు ఖండించాల్సిన సందర్భం. మేమందరం ఖండిస్తున్నాం. మీడియా మిత్రులు కూడా ఈ విషయాన్ని ప్రజలందరికీ చేరే విధంగా ఈరోజు మీరు ఈ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఇది ఒక రేవంత్ రెడ్డికి జరిగిన అవమానం కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన అవమానంగా భావించి ఈ విషయాలన్నిటిని కూడా ప్రజలకు చేరవేయాల్సిందిగా మీడియా మిత్రులను కోరుకుంటున్నాను. ఎస్, తెలంగాణ గవర్నమెంట్ cabinet has decided to take up Telangana Rising 2047 in December 7th, 8th and 9th. We wanted to organize a investment summit from Telangana state. For that promotion, we have decided to travel UK and US to invite best of the best universities, sports academies and investments. We have visited Oxford, London School of Business, other Ivy League institutions in UK. But Government of India has decided to decline permission to visit USA. I have applied, I have given proper format to MEA. But simple single line, they have told that they have given that clearance from political angle is declined. What is the meaning of political decline? What is the reason of political? The reason is that I belong to Congress party, I belong to Telangana state. Narendra Modi and Bhupendra Patel belongs to Gujarat. He has given permission to visit Gujarat Chief Minister to US. Last 1 week, almost 8 days, he is traveling around Canada and US.
is conducting road shows in US to invest in Gujarat, but whereas they are refused to give permission to travel US for Telangana. Unfortunate, but they have done deliberately. We are not seeing it is casual. There is a political reason. They are creating obstructions to invest in Telangana. They wanted to send a message to the globe saying that we are going to tolerate whoever is going to invest in Telangana, they are going to punish them. I've seen all these 30 months. They are reluctant to cooperate with Telangana development. That may be Triple R, that may be Metro Rail, that may be any other angle. Why? Because Narendra Modi is thinking that he is an ambassador for Gujarat. He doesn't want to grow any other parts of the country. He only said that Viksit Bharat 2047, Sabka Saath, Sabka Vikas. Where is that Vikas? Why you have refused to allow me to travel US? What is the reason? The reason is simple. They don't want to grow any state beyond a point. They don't want to allow anyone to invest in Telangana state. But unfortunately, my friends from BJP, from Telangana, they are making derogatory comments, allegations against Telangana and Telangana Chief Minister. This is not individual issue. This is the issue of Telangana. They have to understand. They got elected from Telangana. People have voted Bharatiya Janata Party in Telangana. They have given 8 parliament seats. They are enjoying that position. In other way, they are refusing to take up issues in Lok Sabha or in the government of India. So here, my point is, it is very simple. This is discrimination. We can't tolerate this discrimination from government of India. My leader, Kharge and Rahul Gandhi, is going to raise this issue in Lok Sabha and Rajya Sabha. My MPs are there to raise their voice in appropriate forum regarding this incident. So I can suggest one thing, that whoever is spokesperson, better he can join in BJP. He cannot continue as an officer of MEA. Why? Because I have given categorical application, the purpose of visit and the date and schedule. They have allowed me to travel UK. How come they have refused to travel US? The reason, the purpose is one and the same. If they don't want to give permission, they have to decline UK and US. He has to answer that. So what if they want some clarification, they can ask anytime. They cannot decline. If my application is insufficient, my information is insufficient, if they say, they can ask further. And moreover, you have to understand, whoever is visiting on behalf of Government of India, Chief Minister or Union Cabinet Minister, if they are going to travel officially, High Commission is going to organize all these meetings. In presence of High Commission, the meetings are going to happen in different places. That may be UK, that may be US, that may be in Japan, that may be in Germany. Wherever you go, the system is going to support. The system is going to organize meetings. So here simply they have told, if that is the case, he has mentioned clearly, he has mentioned his reason here. They have refused, they have declined
with political reason, not any other reason. If that is the case, they have to write your information is insufficient or incomplete, whatever it is, whatever they want, they can write. But they have told that only political reason. What is the political reason? I belongs to Congress party, I belongs to Telangana, they belongs to Bharatiya Janata Party, they belongs to Gujarat. They wanted to settle score with Telangana and Telangana chief minister. That's all. And Congress. ఎవరు చెప్పిండ్రండి? ఇక్కడ ప్రోగ్రామ్ క్లియర్గా ఉంది. ఏ కార్యక్రమైనా భారత రాయబార కార్యాలయమే ఏర్పాటు చేస్తుంది. మమ్దాని ఆల్సో ఎలెక్టెడ్ మేయర్ ఫర్ న్యూయార్క్. ఈజ్ నాట్ అన్సోషల్ ఎలిమెంట్. అయ్యా ఇప్పుడు అంటే బుర్ర లేకుండా మాట్లాడే వాళ్ళ మాటలు ఇవి. ఒక మేయర్ అపాయింట్మెంటు లేకపోతే ఒక వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అపాయింట్మెంటు అఫీషియల్గా ఫిక్స్ కాకుండా ఏ ప్రోగ్రాము జరగదు. ఆయన మన గల్లీలో ఉన్న కౌన్సిలరా పోత ఇంట్లోకి పోయి కూర్చొని ఏం సంగతి ఏం చేస్తున్నావు అని మాట్లాడడానికే. అసలు కొంచెమైనా విజ్డమ్ అప్లై చేయాలి వీళ్ళు మాట్లాడేటప్పుడు. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ వేరెవర్ ఐ గో, Bharat High Commission has to organize all the sort of program. They have to sort out every program in every manner, including security, all other reasons. अगर मेरा सुरक्षा के लिए सो वो कब मुख्यमंत्री बना? नहीं, उनके साथ बहुत बार हुआ है ना. उनके जन्म में कभी बन सकता है मुख्यमंत्री? मुख्यमंत्री अलग नहीं. इस देश में पीएम, सीएम, डीएम, दीज आर द पोजीशंस और डिफरेंट फ्रॉम अदर्स. किशन रेड्डी जी कौन से हैसियत से वो मांगा, कौन सी हैसियत से वो लोग परमिशन नहीं दिए मुझे पता नहीं, मगर मैं मुख्यमंत्री हैसियत से तेलंगाना के राज्य के तरफ से एजुकेशन में, स्पोर्ट्स में, इन्वेस्टमेंट पॉलिसी में प्रमोट करने के लिए, रोड शो करने के लिए गया. तो आधा रास्ता में आप वापस बुलाने का वजह क्या? मतलब वहां पर गुजरात मुख्यमंत्री यही कोशिश कर रहे हैं, वाइब्रेंट गुजरात 2047, गुजरात को सब सारे इन्वेस्टमेंट ले जाने के लिए. कहीं ना कहीं तेलंगाना जाके गुजरात से बेहतर राज्य है, यहाँ पर इन्वेस्टमेंट के लिए, एजुकेशनल इंस्टीट्यूट्स के लिए अगर रास्ता दिखा है तो गुजरात को नुकसान हो जाएंगे. एक की वजह, उससे ज्यादा कोई वजह ही नहीं है. वो दो जो माया ट्रूडो एंड देव जी, वो यूके में है, परमिशन दिए ना. वो प्रोफेसर से, फिलोसोफर से, एकेडमिशियन से, वो लोग कहीं जिम्मेदारी निभा रहे. यहाँ पर लेफ्टिस्ट होगा, राइटिस्ट होगा और कुछ भी होगा, सेंट्रिस्ट होगा. आप पत्रकार है, आपका पोजीशन से आप यहाँ आ सकते, बैठ सकते, बात कर सकते. आपका इंडिविजुअल ओपिनियन इज समथिंग डिफरेंट फ्रॉम all these allegations. I wanted to read out one thing where that article ఉంటుంది కదా, ఇది న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, అది కాదు ఆర్టికల్ ఉంటుంది కదా, ఆర్టికల్ ఉంటుంది కదా, ఆమె మాయా రాసింది, మాయా ట్రూడో ఎక్కడుంది లేదా మాయా ట్రూడో రాసింది. ఇప్పుడు ఆమె ఎవరి గురించి అయితే వాళ్ళు మాట్లాడుతారు, ఆమె ఒక ఆర్టికల్ రాసింది. 1975 నుంచి 76 ఎమర్జెన్సీలో భారతదేశ ప్రజాస్వామ్యంలో ఉల్లంఘనలు జరిగినాయి. ఆ తర్వాత 2014 నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా షీ హాజ్ రిటన్ అన్ ఆర్టికల్ in a journal
saying that at the time of Indiraji, 1975 and 76, the emergency period, democracy was declined. After that, 2014, Narendra Modi have become a Prime Minister of India. Then the democracy is declining. This is what she has written. She has mentioned 1975 Indiraji period and she has mentioned Narendra Modi. She is a professor, academician. She has written some articles, but she is holding a position in Oxford University. In the capacity of professor in Oxford University, I have met her. So if you have very good relations with other countries, why don't you change her from that position? Modi ji is so powerful, चप्पन इंच चाहती है ना, कर सकता है ना सब कुछ. हमेशा बाहर रहता है, कभी कभी हिंदुस्तान आते रहता है ना मोदी जी. ये गया पाकिस्तान, किससे मिला? मोदी जी प्रधानमंत्री होने के बाद किसको पूछ के गया? पाकिस्तान गया ना प्रधानमंत्री जी, किससे गले मिला है? पाकिस्तान अपना दोस्त है. जब वो प्रधानमंत्री अपना दोस्त था, आप जा सकते हैं पाकिस्तान प्राइम मिनिस्टर को आप गले मिला सकता है, बिरयानी खा लेते वापस आ सकता है मोदी जी. ऑफिशियल टूर तेलंगाना सीएम cannot travel, cannot meet anyone. How come you are dictating terms? That is what she has told, that democracy is declining in India. I am endorsing that statement. My opinion is one and the same. Because of Narendra Modi from 2014, the democracy is declining in India. It is a dictatorial decision. प्रमोद जी, भाई अमेरिका से नहीं, दुनिया में कोई भी देश हो, with rule and regulation, if they are going to come and invest in my state, whatever regulations are there made by the government of India, we wanted to welcome everyone. We wanted to protect their investment. We will make sure to get profit from Telangana. So this is very simple. So this is only one political reason. Narendra Modi has refused to travel to US to promote Telangana. Yes, Ramesh. ఎట్లా చూడను, అంటే ఇలాంటి ప్రయత్నాలు, రాజకీయ ప్రేరితమైన నిర్ణయాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది కాదు. నేను సింపుల్గా చెప్పదలుచుకున్న స్ట్రైట్ లైన్లో, ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సత్సంబంధాలను చెడగొడుతుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో సత్సంబంధాలు ఉండాలి. రాజకీయ పార్టీల మధ్యలో సత్సంబంధాలు ఉన్నా లేకపోయినా, సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నా అది వేరే విషయం. రెండు ప్రభుత్వాల మధ్యలో సత్సంబంధాలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వంతో మేము ఒక ట్రావెల్ చేస్తున్నాం. దీన్ని రకరకాలుగా ఇక మా మిత్రుడు అడుగుతున్నాడు గతంలో చేసినామని, ఎందుకంటే వాళ్ళ నాయకుడికి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళ బిడ్డను తీసుకెళ్ళి అమెరికాలో చేర్చడానికి. హరీష్ రావు గారికి 2 పిల్లలు విదేశాలలో చదువుకోరు, కవిత గారికి 2 పిల్లలు విదేశాలలో చదువుకోరు, తారక రామారావు గారికి 2 పిల్లలు విదేశాలలో చదువుకోరు. ఇప్పుడు కేటీఆర్ గారికి అమెరికా పోవడానికి అనుమతి ఇచ్చారు, హరీష్ రావు గారికి లండన్ పోవడానికి అనుమతి ఇచ్చారు. వాళ్ళ క్లియర్గా సిరీస్ వాళ్ళ ప్రతినిధిని పంపించి మీరు గతంలో పోయినారు, గతంలో పోతే నిన్న భోజనం చేసినావు, ఈరోజు చేసినావా చేయలేదా సూరజ్? నో, గతంలో మీరు ప్రయాణం చేసిందని అడిగినావు కదా. 2026 గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడు ఉంది. తెలంగాణ ఇన్వెస్ట్ ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ టు
ఇప్పుడు నిన్న బ్రేక్ఫాస్ట్ చేసినావు, నిన్న లంచ్ చేసినావు, నిన్న డిన్నర్ చేసినావు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేయకుంటుంటావు నిన్న చేసినా అని. ఖచ్చితంగా పార్లమెంట్లో విషయాన్ని ప్రస్తావిస్తాము. దీనికి రాజకీయ పరమైన ప్రేరేపితమైన కార్యాచరణ మేము తీసుకోదలుచుకోలేదు. మేము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు. రెండు ఒకటి సార్, సింగిల్ అప్లికేషన్ ఇది. పెట్టి ఇప్పుడు మాకు ఆహ్వానమే ఉంది. నేను అమెరికాలో పోయి చదువుకొని వచ్చిన. స్పష్టంగా నేను అమెరికాలో ఈరోజు నేను అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థిగా చేరి చదువుకొని వచ్చిన. ఈరోజు అమెరికా నుంచి నాకు ఆహ్వానం ఉంది వీటి ఒప్పందాలకు. ఈరోజు విషయాలను స్పష్టంగా ఇక్కడ మెన్షన్ చేసినాం, క్లియర్గా, కేటగారికల్గా. గతంలో అంటే ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని చెప్పి వాళ్ళు నిషేధం విధించారు. అమెరికా రానియలేదు, భారతదేశం తిరస్కరించలేదు మోడీ గారి పర్యటన అమెరికాకు. మోడీ గారు విదేశాలు, ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు తిరగవచ్చు. చివరికి ఆయన చంద్రమండలం కూడా ప్రయాణం చేసేటట్టు ఉండి మధ్యలో చూస్తుంటే ఆయన ముఖ్యమంత్రులందరూ విదేశాలు తిరగవచ్చు. కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటారు. బీఆర్ఎస్లో పని సంవత్సరం పోయినావు కదా, ఈ సంవత్సరం ఎందుకు పోవాలంటారు. ఇంకా నువ్వే చెప్పాలి. ఇప్పుడు ఇంటర్నల్ కారణం, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా నువ్వు చెప్పాలి. ఈరోజు తెలంగాణకు జరిగిన, నాకు వ్యక్తిగతమైన పర్యటన కాదు, వ్యక్తిగతంగా నాకు అక్కడ వెళ్ళడానికి చేయడానికి ఇప్పుడు కొత్తగా ఏం నేను అమెరికా చూడటం లేదు. మొదటిసారి కాదు, ఇది చివరిసారి కాదు. కానీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి నిరాకరించడం ద్వారా మంచి యూనివర్సిటీలను పేదల కోసం తెచ్చే అవకాశం కోల్పోతున్నాం. మంచి క్రీడలకు సంబంధించిన పెట్టుబడులు ఆకర్షించలేకపోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది అంతరాయంగా మారుతుంది. ఇదే మా ఆవేదన, ఇదే మా ఆక్రోశం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. వీఆర్ రిజిస్టరింగ్ అవర్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దే కెనాట్ రన్ గవర్నమెంట్ లైక్ డిక్టేటోరియల్ సిస్టమ్. Just people are speculating. I have traveled 2-3 times. I have not met anyone. If they wanted to meet me also, they have to take permission from MEA. If I wanted to meet them also, MEA has to organize a meeting through our system. No, till now we don't have any appointment. If there is any appointment, I have given my detailed program to media also. I have mentioned everything. My purpose of visit is Telangana roadshow to attract. I have given categorical information. Why you people are speculating something from outside? Investment and technology promotion. This is the visit of details. Application, I have given all the details. If you want, I can read out again what I have mentioned in this column. This is official document. They have told simply, clearance from political angle is declined. It's a simple political reason. Just now I came to know that you people have created all these media, social media. Everyone is speculating something. Officially I have mentioned this is my program. This is my travel program. I have mentioned everything in this column. అవన్నీ కామెంట్ మళ్ళీ మాట్లాడుతున్నాం, అసెంబ్లీలోకి వస్తావు కదా. థ్యాంక్ యూ.